వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. తెలంగాణలో భోగి పండుగతో మొదలైన నా ముగ్గులు ఆంధ్రాలో కనుమతో ముగిశాయన్నమాట. ఆంధ్రాలో అమ్ములు వాళ్ళ దగ్గర, తెలంగాణలో చింతల వాళ్ళ దగ్గర అన్నమాట. ఈ ఇయర్ నా సంక్రాంతి ముగ్గు వేసే వరకు ఒక బాధ. మంచిగా వేయాలని నడుములు పోయేటట్టు వేస్తాము. 5-6 గంటలు దాన్ని కేటాయించి, బట్ తీసేసేటప్పుడు అసలు మనసు అస్సలు రాదే. నేను ఇంత పెద్ద ముగ్గు నేను చింతల్లి వాళ్ళ ఇంట్లో వేసాను కదా, అక్కకి అత్తయ్యకి ఆ ముగ్గు తీయటానికి అస్సలు మనసు రాలేదు. ఆ రోజు ఈవినింగ్ ముగ్గు తీసేసి నెక్స్ట్ డే నిండు పండుగ కదా, ఇంకో ముగ్గు వేద్దామని నేను అన్నాను. లేదు, ఈ ముగ్గే ఉండని, చాలా బాగుంది కదా అన్న. అయినా ముగ్గు వేయటానికి కలర్స్ కూడా లేవన్నమాట. భోగి రోజు ముగ్గులు పోటీ కండక్ట్ చేశారు కదా, రంగోలీ కలర్స్ కూడా మాక్సిమం అయిపోయినాయి. తక్కువ కలర్స్ ఉన్నాయి కదా, వద్దు అన్నారు. బట్ నాకెందుకో నచ్చలేదు. పెద్ద ముగ్గు తీయాలంటే నాకు కూడా మనసు ఒప్పలేదు. బట్ నాకు అలవాటే ఎవ్రీ ఇయర్ అంత పెద్ద ముగ్గు వేయటం, నడుములు పోయేటట్టు వేయటం, నెక్స్ట్ డే దాన్ని తీసేసి ఇంకో ముగ్గు ఫ్రెష్ వేయటం. బట్ ఏంటంటే ఒక ముగ్గుకి మించి ఇంకో ముగ్గు వేసేదాన్ని ఎవ్రీ ఇయర్. అయ్యో ఈ ముగ్గు తీసేస్తున్నాను కదా అన్న బాధ కన్నా, దీనికన్నా మంచి ముగ్గు వేయాలన్నా అదొక హ్యాపీనెస్ ఉండేదన్నమాట. ఫైనల్ గా అయితే భోగి నైట్ రోజు ముగ్గు తీయటానికి ఇష్టపడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరి అభిప్రాయాలు మారిపోయాయి అనమాట. ఎందుకంటే ముగ్గు కూడా డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ముగ్గేనా అని అడిగాను అందరినీ. అందరూ ఓకే అని అన్నారు. ఆ ఎర్లీ మార్నింగ్ అత్తయ్యతో ముగ్గు తీపిచ్చి నేను ఈ ముగ్గు చిన్నగా క్యూట్ గా వేసాను అనమాట. నెక్స్ట్ డే కనుమకి నేను అమ్ములు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అయితే వాళ్ళ దగ్గర ముగ్గు వేయటానికి ఏంటంటే కలర్స్ చాలా తక్కువ ఉన్నాయి, కలర్స్ సరిగా లేవు కదా, నేను వెయ్యను అని అన్నాను. బట్ ఎర్లీ మార్నింగ్ ఏంటంటే సర్లే ఉన్న కలర్స్ తో అడ్జస్ట్ అవుదాంలే అనుకొని ఈ చిన్నగా రథం ముగ్గు వేసాను అనమాట. ఉన్న కలర్స్ లోనే. నేను ముగ్గు వేయాలంటే కలర్స్ నిండుగా ఉండాలి, వాకిలి పెద్దగా ఉండాలన్నమాట. ఓకే, మీ ఇంట్లో గానీ ఇంత పెద్ద ముగ్గు వేస్తే తీయడానికి మనసు వస్తుందా? నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇన్ని ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అప్పటి వరకు మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. చింతల్లి వాళ్ళ ఇంట్లో భోగి రోజు ముగ్గులు పోటీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇక్కడైనా మనకు ప్రైజ్ వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే అప్పటి వరకు మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీ ముందుకు వస్తుంది. బాయ్.